शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं दन्तं भक्तानां एकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। सदाशिवसमारम्भं शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नरं कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता आदौ पंचमोऽध्यायः कर्मसन्न्यासयोगः। నిన్నట మనం క్రితం క్లాసులో 22వ శ్లోకాన్ని చెప్పుకున్నామమ్మా. చెప్పాము కదా. నిమిషం 22 చెప్పుకున్నాం. 23వ శ్లోకం మనం ఈరోజు చెప్పుకోవాలి. ఓకే, 5వ అధ్యాయము 23వ శ్లోకం. శక్నోతి హైవ యశోడుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త ససుఖీ నరః. ఇప్పుడు మనము నిన్నటి శ్లోకంలో అనుకున్నాము, ఇంద్రియాలు దేహము ఇంద్రియాలు సంభోగం వలన కలిగేటువంటి భోగాలు లేదా దుఃఖాలు, ఇవన్నీ శరీర సంబంధమైనవిగానే మనం భావన చేస్తూ ఉన్నాము. అంటే ఇంద్రియాలతో కలిసి దేహం చూసి వాటిని అనుభవించాలి అన్న భావన వచ్చినప్పుడే ఈ సుఖ దుఃఖాలు వస్తూ ఉన్నాయి. అలా సుఖ దుఃఖాలని వాటి యందు ఆసక్తుడు అయినవాడు అవివేకి, ఆసక్తుడు కాకపోతే వివేకవంతుడు. ఈ సుఖ దుఃఖాలకి ఆసక్తి చూపించాడు అనుకో అవివేకి, వాటి మీద ఆసక్తి లేదు. ఈ సుఖాలు దుఃఖాలు క్షణభంగురాలు, వచ్చేవి పోయేవి, క్షణంలో పోతున్నాయి అని తెలుసుకున్నవాడు ఆసక్తుడు కాడు. అంటే వాటి మీద ఆసక్తి ఉండదు. ఇప్పుడు మనకు ఆసక్తి ఉండాలా అక్కర్లేద్దా? వాటి మీద ఆసక్తి అంటే మనం ఇష్టాన్ని కోరికని వదిలేసుకోవాలి సుఖాల మీద. అది చెప్తున్నాడు ఇక్కడ ఈ శ్లోకంలో. ఇవాళ అనుకుంటున్న విషయము శక్నో తీహైవ యశోడుం. చూడండి, అంటే ఏ సాధకుడు ఎవరైతే ఇక్కడ ఎవరైతే ఎందుకు మొదలు పెడుతున్నారు? సాధకుడు ఎవరైతే నేను ఈ సుఖభోగాల వైపు వెళ్ళనయ్యా, ఇవన్నీ క్షణంలో వచ్చిపోయాయని అర్థం అవుతోంది, అలాంటప్పుడు నేను వాటి వైపు వెళ్ళను. మరి నేను ఎందులో ఉంటాను? పరమాత్మ వైపు ఉండాలి. ఇది నా లక్ష్యం. దీనికోసము ఏ సాధకుడైతే ఈ జన్మనందే శరీరమును విడువక ముందే కామక్రోధముల వలన కలిగిన ఉద్వేగములను, చూడండి, ఈ జన్మలోనే ఇప్పుడే ఈ క్షణం నుంచే వీటిల్ని వదులుకోవడానికి ఇష్టపడతాడో, ఏది ఈ శరీరము ఇంద్రియాలతో వచ్చినటువంటి సుఖ సంతోషాలకి ప్రాధాన్యత ఇవ్వకుండా ఇవన్నీ పోయేవే అని తెలుసుకొని మరి ఇక ఈ కామక్రోధాలని ఉపశమింపజేసుకొని ఎలాంటి ఉద్వేగాలకు లోను కాకుండా అలా ఉండగలిగిన వాడు, అలా సహించగలిగిన వాడు, వాడే సమర్థుడు, సాధకుడు. ఇంకా ఏంటండి, ఇంత తెలుసుకున్నాక సాధకుడేంటి? మరి ఇంకా ఉంది కదా ముందు, ఇంకా నువ్వు సాధించాల్సింది. నేను అదేం తెలుసుకోవాలి కదా. స్వస్వరూపాన్ని తెలుసుకునేదాకా ఈ చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధి ఉండాలి అంటే ఇవన్నీ నువ్వు ఆచరణలోకి తీసుకురావాలి. అప్పుడు అలాంటి సాధకుడు నిజమైన యోగి, జ్ఞాని అవుతాడు. అతడే నిజమైన సుఖి. అంటే నిజంగా సుఖాన్ని అనుభవించేవాడు
తానే అవుతాడు. మరి ఇప్పుడు నిజంగా సుఖాన్ని అనుభవిస్తాం. మనం అనుకుంటున్న సుఖాలకి ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పిన సుఖానికి తేడా ఏమిటి? మనం అనుకుంటున్నవి ఈ శరీర ఇంద్రియాలతో వచ్చినటువంటి సుఖాలు క్షణభంగురాలే, వచ్చేవి పోయేవి. మరి ఈ పరమాత్మతో సుఖం అనేది శాశ్వతమైన సుఖము. ఇది మనకు అనుభూతికి రావాలి అంటే ఎలాగా? పరమాత్మ నేను ఒక్కటే, అదే నా స్వస్వరూపము. ఆ స్వస్వరూపంలో నిలబడగలిగిన వాడు, ఆ స్వస్వరూపాన్ని అర్థం చేసుకొని అనుభూతికి తెచ్చుకోగలిగిన వాడు నిజమైన సుఖి. అంటే ఈ స్వస్వరూపాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం అంటే నువ్వు పరమాత్మతో ఏకమై ఉన్నావు. ఇంక ఇప్పుడు నీకేమన్నా కోరికలు వస్తున్నాయా, నీకు ఆలోచనలు వస్తున్నాయా, నీకేమన్నా బాధ కలుగుతుందా, కష్టం కలుగుతుందా అంటే ఏమీ లేదు. నువ్వు ఏకమై ఉన్నావు. ఇంకా నేను అనేది ఒక ప్రత్యేకత ఉంటే ఇంకా నేను అది కావాలి ఇది కావాలని ఆలోచిస్తావు. అది లేదే అక్కడ. అలాంటప్పుడు సుఖి, ఆ సుఖమే సుఖం అంటున్నాడు. ఆ సుఖాన్ని అర్థం చేసుకోగలిగిన స్థాయికి ఎదగాలి ఎదగాలి ఎదగాలి. దానికోసం ఇంకా సాధకుడుగానే ఉన్నాము. కాబట్టి ఆ సుఖాన్ని మనం సాధించడానికి ప్రయత్నం చేయడంలో ఈ శ్లోకాన్ని బాగా అర్థం చేసుకొని నిజమైన యోగిగా నువ్వు మారాలి అని చెప్తున్నాడు. హరి ఓం.